దేవునికి స్తోత్రములు. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో మనం దేని యొక్క వాక్యం విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే క్రైస్తవ కుటుంబ జీవితము అనేటువంటిది మనకి పౌలు గారు బయలుపరుస్తున్నారు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఈనాటి అనేకమైన కుటుంబాలు ఉంటున్నవి. క్రైస్తవ కుటుంబము ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవ కుటుంబంలో స్త్రీలైనటి వారు ప్రాముఖ్యంగా ప్రతి విషయంలోనూ వారి యొక్క భర్తల గారికి లోబడవలసి ఉన్నది. అదే రీతిగా పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. లోబడము ప్రేమించడం అనేది భార్యాభర్తల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క కుటుంబం లాగా పిల్లలకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడేంటంటే మరి మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనంలో, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. క్రైస్తవ కుటుంబానికి దేవుడిస్తున్నటి యొక్క శుభవార్త, స్త్రీలు భర్తగారులకి విధేయులునటం, పురుషులు భర్తగారు భార్యను ప్రేమించటం, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులైనప్పుడు ఆ కుటుంబము లోకంలో ఉప్పులాగా వెలుగులాగా ఉంటుందని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. క్రైస్తవ కుటుంబము చాలా విలువైనది. దేవుడు వెల ఇచ్చి కొనుక్కున్న ప్రజలంటే మనము మన కుటుంబాలను దేవుడు దీవించాలంటే ఈ రీతి ఉన్నప్పుడు అనేకుల వారికి ఆస్తికరంగా, దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండగలుగుతాం. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.